మామూలుగా అసలు ఎందుకు వస్తుంది అంటే ఆల్కహాల్ తీసుకుంటే రావటం అంటే ఓకే డ్యామేజ్ అవుతుందని అనుకోవచ్చు. ఆల్కహాల్ కన్సంప్షన్ లేని వాళ్ళకు కూడా రావడం అంటే అసలు ఎందుకు వస్తుందంటే ఏం చెప్తారు సార్ సైంటిఫిక్? అంటే ఈ సింపుల్ రీజన్ అండి, అంటే ఒబేసిటీ రిలేటెడ్ అని చెప్పుకోవచ్చు. ఇవాళ కోఇన్సిడెంటలీ వరల్డ్ ఒబేసిటీ డే కూడా అవుతుంది ఇవాళ. సో దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, ఒబేసిటీ ఉన్నప్పుడు ఓవర్ వెయిట్ ఒబేసిటీ, దానివల్ల ఎక్సెస్ ఫ్యాట్ ఉంటుంది. ఆ ఎక్సెస్ ఫ్యాట్ ఎక్కడ డిపాజిట్ అవ్వాలి? అబ్డామినల్ వాల్లో కానీ లేదంటే లివర్లో కానీ డిపాజిట్ అవుతుంది. సో దానివల్ల వచ్చేది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. సో ఇట్ బాయిల్స్ డౌన్ టు ఎక్సెస్ వెయిట్ అండ్ మెటబాలిజం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం డయాబెటిక్స్లో చూసినట్టయితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఆ ఫ్యాటీ మొబిలైజేషన్ ఉండకుండా ఆ ఫ్యాటీ డిపాజిషన్ లివర్లో అవ్వడం వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది అన్నమాట. అసలు మన బాడీకి ఫ్యాటీ లివర్ వచ్చింది అని తెలియచేసే సిమ్టమ్స్ ఏముంటాయి సార్? ఫ్యాటీ లివర్ సిమ్టమ్స్ ఏముండవండి. ఇంట్రెస్టింగ్లీ చూసినట్టయితే చాలా మటుకి మనం ఇవాళ రేపు అల్ట్రాసౌండ్ చేసుకున్న వెంటనే పేషెంట్ పరిగెత్తుకుంటూ వస్తారనమాట. నాకు గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ వచ్చింది, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ వచ్చిందని. చాలా కోఇన్సిడెంటల్గా గమనిస్తే మనం అది ఇన్సిడెంటల్గా వచ్చే ఫైండింగ్ అది. ఫ్యాటీ లివర్ పర్సే అంటే ఫ్యాటీ లివర్ వల్లనే సిమ్టమ్స్ అంటే ఏమి రావు. బట్ ఫ్యాటీ లివర్ ప్రోగ్రెస్ అయ్యి లివర్ డ్యామేజ్ అయినప్పుడు అనేక రకమైన సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఓన్లీ ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు మనం బ్లడ్ టెస్ట్ చేస్తేనో లేకపోతే అల్ట్రాసౌండ్ చేస్తేనో దాంట్లో బయటపడి అప్పుడు మనం మెడికల్ అటెన్షన్ జనరల్గా వస్తుంటాం అనమాట. అంటే బాడీ కొలెస్ట్రాల్కి ఫ్యాటీ లివర్కి సంబంధం ఉంటుందా సార్? ఉంటుందండి. అంటే ఈ పార్ట్ ఆఫ్ ఒబేసిటీ అనుకున్నాం కదా. సో కొలెస్ట్రాల్ కానీ ట్రైగ్లిజరైడ్స్ కానీ ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు అవి లివర్లో డిపాజిట్ అవ్వడం మూలన ఫ్యాటీ లివర్ వస్తుంది.